ప్రత్యేకంగా మరి ఈ కీర్తనకారుడు దావీదు ప్రభు యొక్క పునరుత్థాన దినం గురించి ముందుగానే మరి వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా రాశాడు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జననమును గురించి, మరణమును గురించి, పునరుత్థానమును గురించి కూడా అద్భుతముగా ముందుగానే వ్రాయబడి ఉంది. ఈ పునరుత్థానమును గురించినటువంటి యేసుక్రీస్తు తిరిగి లేవడమును గురించినటువంటి అవగాహన మన జీవితాల్లో చాలా వ్యత్యాసం తీసుకొస్తుంది. చాలాసార్లు యేసుక్రీస్తు మరణించాడనేటువంటి అనుభవము గురించి ఎక్కువగా మనము ఆలోచిస్తాము, కానీ తిరిగి లేచాడనేటువంటి అనుభవంతోనే మన క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. రక్షణ అనేది యేసుక్రీస్తు యొక్క మరణముతో ప్రియ దేవుని బిడ్డలారా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ అంటున్నాడు, నీ ఎప్పుడు రక్షించబడతావంటే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయంలో విశ్వసించాలి. యేసుక్రీస్తు తిరిగి లేచాడని, దేవుడు యేసుక్రీస్తును లేపాడని నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. సాల్వేషన్ ఈజ్ వెరీ సింపుల్. రక్షణ అనేది చాలా అర్థమైతే చాలా సులువుగా ఉంటుంది. అర్థం అవ్వకపోతే చూడండి, కొంతమందికి మ్యాథ్స్ చాలా కష్టం, కొంతమంది కెమిస్ట్రీ చాలా కష్టం. మ్యాథ్స్ చాలామంది ఎంత తలకాయ నొప్పి ఉంటుందంటే చాలా భయపడిపోతారు. ఎక్కడి దాకా వస్తారంటే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇది ఉండకూడదు అని దాన్ని తీసేస్తారు. ఇది మ్యాథ్స్ నాకు ఉండకూడదు అని తీసేస్తారు. ఎందుకంటే ఈ కొంతమందికి అర్థమైన వాళ్ళకి అది ఎలాగుంటుంది, మంచినీళ్ళలాగా ఉంటుంది. అర్థం అవ్వలేని వాళ్ళకి అది మ్యాథ్స్ అనగానే మెంటల్ వస్తుంది, అంటే అంత పిచ్చెక్కిపోద్ది అనమాట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అర్థమవుతే దేవుని వాక్యము చాలా సులువుగా ఉంటుంది. రక్షణ ప్రణాళిక, దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తును లేపాడని నువ్వు నమ్మినప్పుడు నువ్వు రక్షించబడతావు. ఎందుకొరకు ఆయన మరణించాడు? నా కొరకు మరణించాడు, నా పాపము కొరకు మరణించాడు, నీ పాపము కొరకు మరణించాడు. మరణించడం మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచాడు. దేవుడు ఆయనను తిరిగి లేపాడు అని నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు రక్షించబడుతున్నావు. హల్లెలూయా. కనుక సువార్త కూడా అపోస్తలులు సువార్త చాలా సింపుల్గా బోధించారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కింద మాటకు వచ్చేసరికి ఈవేళ నేను ఈస్టర్ గురించి శుభాకాంక్షలు చెప్పినప్పుడు అదే మాట పెట్టాను. ఏంటంటే, మీరు దేవుడు ఆయనను లేపాను, ఈ యేసును దేవుడు లేపాడు, దానికి మేము వాళ్ళు ఏం సువార్త చెప్తున్నారు? దేవుడు లేపాడు, ఆయనను లేపాడు, మీరు సిలువ వేశారు, దేవుడు ఆయన లేపాడు, దానికి మేము సాక్షులం. మన సువార్త ప్రకటించేటప్పుడు ఇలాగే ప్రకటించారు. సువార్త చాలా ఏమంటారు దాన్ని, కన్ఫ్యూజన్గా అర్థం కాని స్థితిలో వారు ఏం చెప్పలేదు. సువార్త అంటే కూడా నేను ఇంతకుముందు చెప్పాను, 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 3-4 వచనాల్లో సువార్త అనేది చాలా సింపుల్. ఇతరులకు మనం సువార్త ప్రకటించాలనుకున్నప్పుడు సువార్త ఎలా ప్రకటించాలి, నేనేం చెప్పాలి, నాకు బైబిల్ నాలెడ్జ్ లేదు, బైబిల్ థియాలజీ నాకు తెలియదు, బైబిల్ అంతా నేను చదవలేదు, ఇవన్నీ సాకులు మనం చెప్తాం. సువార్త ఏం చెప్పారు? నా సువార్త అని చెప్తున్నాడు పౌలు అక్కడ 15 అధ్యాయము 3-4 వచనంలో. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. లేఖనముల నిమిత్తము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, తర్వాత సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారముగా. సువార్త సింపుల్గా ఉందా, కష్టంగా ఉందా? చెప్పాలి అందరు కూడా. ఆ పై వచనంలో చూస్తే నేను సువార్త గురించి చెప్తాడు. నా సువార్త అనే మాట పై వచనాలన్నీ కూడా నాకు ఇవ్వబడినటువంటి ఈ ఉపదేశం ప్రకారముగా సువార్త ఏంటో చెప్తున్నాడు. తను ఏమంటున్నాడు? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. సువార్త ఏంటంటే ఆయన మన కొరకు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని. ఇది రాదన్న వాళ్ళు చేయొద్దండి. సువార్త ఇప్పుడు మీకు నేర్పించేస్తాను అంతా కూడా. యేసుక్రీస్తు చెప్పండి, నా నోటితో, యేసుక్రీస్తు నా కొరకు మృతి పొందాడు,
సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎంతమందికి వచ్చింది సువార్త చెప్పండి, చేయలేదండి. సువార్త వచ్చిందా రాలేదా? ఏం చేస్తారు వచ్చాక? సువార్త వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? సువార్త చెప్పేటప్పుడు చాలా మనం అనవసరమైన విషయాలు చెప్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికైనా పెళ్ళి అవ్వట్లేదు, లేకపోతే ఉద్యోగం రావట్లేదు అనుకో, చర్చికి రండి ఉద్యోగం వస్తుంది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే చర్చికి వస్తే ఉద్యోగం దొరుకుతుంది కావాలా, ఎవరు ఇస్తారు కావాలని చూస్తారు 2-3 నెలలు. ఉద్యోగం ఎవరు ఇస్తారు, ఎవరు దొరికేసింది అనుకోండి, చర్చికి వచ్చాను దొరికింది అనుకుంటారు. రాకపోతే సంవత్సరం అయింది వచ్చాను ఉద్యోగం రాలేదు కనుక చర్చ మానేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయన చర్చికి, నా ఫ్రెండ్ వాళ్ళు చర్చికి వస్తుండేవాడట. ఎందుకు వస్తున్నాడు అంటే మొత్తం మీద 2-3 వారాలు వచ్చాక మానేశాడు. మళ్ళీ కనబడ్డాక, ఏం బాబు రావడం మానేసావంటే, యాక్చువల్గా మా అబ్బాయికి సంబంధం కోసం వస్తున్నాను, మరి మీ చర్చిలో ఎవరు సూటబుల్ క్యాండిడేట్ లేరు, సో నేను వేరే చర్చికి వెళ్ళిపోతున్నాను. ఎందుకు వచ్చాడు చర్చికి? సంబంధం కోసం వచ్చాడు. దేవుని బిడ్డలారా, సువార్త ఇవన్నీ కాదు. యేసుక్రీస్తు మన కొరకు ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అది నువ్వు నమ్మినప్పుడు నువ్వు రక్షించబడతావు అన్నాడు ఇందాక రోమాపత్రికలో. దేవుడు యేసును మృతుల్లో నుండి లేపాడని నువ్వు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. అది నమ్మారనుకోండి, వారికి ఏం కలుగుతుంది? మీకు ఇంకో విషయం చెప్తున్నాను సువార్తలో. నమ్మకపోతే మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. పౌలు ఏం చేశాడు? ఇదిగో మా పాదధూళి దులిపి మేము వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాము, ఇక మీదట మీ యొక్క మరణానికి నాశనానికి మీరే ఉత్తరవాదులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక సువార్త చెప్పేటప్పుడు జాగ్రత్తగా మనము గ్రహించి సువార్త మృతుల్లో నుండి యేసుక్రీస్తు లేపబడ్డాడనే విషయాన్ని చెప్పాలి. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనము, రోమన్స్ 8:11, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ప్లేస్ కానిచేయండి. మీరు దయచేసి వాక్యం చెప్తున్నప్పుడు తర్వాత వచ్చేటప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా మీ పక్క చైర్స్ చూసుకొని ఫిల్ చేసేయండి. కావాలంటే బయట చైర్స్ ఉన్నాయి, వాళ్ళకి చెప్పండి బయట చైర్లు ఉన్నాయి తెచ్చుకొని కూర్చోమని చెప్పండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు మనల్ని ఏం చేయరు, అయ్యో సీట్ లేదా మీకు అని సీట్ మనకి ఎవరు కూడా ఏం చేయరు, వేయరు. ఎందుకంటే వాళ్ళు ఏం మిస్ అయిపోతారు, తిట్టుకుంటారు కూడా మధ్యలో వస్తే. ఓకేనా? వాళ్ళకి అర్థం అవ్వాలి మధ్యలో వెళ్తే తిట్టుకుంటారని, మంచి టైంకి వచ్చేయాలని. ఈరోజు ఎంత సంతోషకరమైన విషయం అంటే, మన కుర్చీలు ఈవేళ అన్నీ కూడా, గతంలో మన కుర్చీలు మన పాటలు వినేవి, ఈవేళ మనుషులు విన్నారు. పాటలు ఎవరు వినేవారు? కుర్చీలు వినేవి. షకీనా పాడిన పాట ఎస్పెషల్లీ ఫస్ట్ పాట పాడుతుంది కనుక కుర్చీలు మాత్రమే వినేవి. ఆ కుర్చీలు కానీ మనం కదిపితే పాటలు వస్తాయి. మీరు ఎందుకంటే వాటి కంఠస్థం వచ్చేసి ఉంటుంది విని విని విని. ఈరోజు ఈస్టర్ రోజు గ్రేట్ రివైవల్ ఏంటంటే, ఈవేళ మనుషులు పాటలు విన్నారు. హల్లెలూయా. ఈ పునరుత్థానపు అనుభవం అలాంటిది. పునరుత్థానపు అనుభవంలోకి వస్తే మనం పాటలు వినగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మనలో ఉంటే ఆ ఆత్మ మనలను జీవింపచేస్తుంది. మనం మృతుల్లో నుండి లేపిన వారిని విశ్వసించినప్పుడు రక్షించబడ్డాము. మృతుల్లో నుండి లేపినటువంటి ఆ తండ్రి యొక్క ఆత్మ మనలో ఉంటే ఆ ఆత్మ మనలను జీవింపజేస్తుంది. హల్లెలూయా. కనుక రక్షించబడినటువంటి వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే మనల్ని జీవింపజేస్తుంది. దేని కొరకు జీవింపజేస్తుంది? 13వ వచనం చదవండి, రోమాపత్రిక 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు. చూడండి, దేని కొరకు జీవింపజేస్తుంది అంటే, మనము శరీరానుసారముగా జీవిస్తే మనము చావవలసిన వారమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ నేను చెప్పాను ఏమేమి చంపాలో అని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటినీ కూడా ఏం చేయాలి? చంపేయాలి. మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, మనలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డల జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను ఏం చేస్తుంది? చంపేస్తుంది. ద సైన్ దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి
ఆశలను ఏం చేస్తుంది, లక్షణాలను ఏం చేస్తుంది, చంపేస్తుంది. ఎప్పుడు అది జయం దొరుకుతుంది అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ ఈస్టర్ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే ఈస్టర్ మనకు రక్షణ తీసుకొచ్చింది. ఈ ఈస్టర్ మనకి సువార్తను లోకానికి తీసుకొచ్చింది. మూడవది ఈ ఈస్టర్ దేవుని ఆత్మ మనలోనికి దేవుడు పంపించాడు. దేని కొరకంటే శరీరానుసారముగా జీవించకుండా ఆత్మానుసారముగా జీవించినట్లు, ఆత్మ చేత శరీర క్రియలను చంపడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. హల్లెలూయా. మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మనలో ఉంటే ఏమవుతుందట, మనల్ని కూడా జీవింపజేస్తుంది. దేని కొరకు జీవింపజేస్తుంది అంటే శరీర సంబంధమైన వాటన్నిటినీ కూడా లయము చేసి దైవ సంబంధమైనటువంటి విషయాలతో మనల్ని నింపుతుంది. హల్లెలూయా. దేవుని కొరకు జీవింపజేస్తుంది. కనుక తర్వాత విషయంలోనికి వెళ్తున్నాను. 2 కొరింథీ పత్రిక 4:15. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4:15. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా ఆయన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేము విశ్వసించున్నాము గనక మాట్లాడుచున్నాము. ఈ ఈస్టర్ యొక్క నిరీక్షణ ఏంటంటే పౌలు చెప్తున్నాడు, యేసును లేపినవాడు మమ్మను కూడా లేపుతాడు. ఆమేన్. యేసుక్రీస్తు ఆ పునరుత్థానము ఈ యొక్క ఈస్టర్ అనుభవం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును లేపాడు దేవుడు, మమ్మను కూడా లేపుతాడు. లేపి ఎక్కడ నిలబెడతాడు, తన ఎదుట నిలవబెట్టుకుంటాడు. ఎక్కడ నిలబెడతాడు? ఈస్టర్ మన అందరికీ కూడా ఇచ్చే నిరీక్షణ ఏంటంటే మనం అందరమును కూడా ఏమవుతాము, తిరిగి లేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని కూడా దేవుడు లేపుతాడు. అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేనికి భయపడ్డంటే మరణానికి భయపడడు. మరణానికి ఏమవ్వకూడదు. నిజమే. ఎందుకు పౌలు భయపడట్లేదు అంటే యేసును దేవుడు లేపాడు. హల్లెలూయా. మనల్ని కూడా లేపుతాడు. ఆమేన్. మరలా చెప్తున్నాను, యేసును దేవుడు లేపాడు, మనల్ని కూడా లేపుతాడు. హల్లెలూయా. అందుకే వారికి ఆ నిరీక్షణ ఉంది కనుక పౌలు ఏమంటాడు తెలుసా, ఒక చోట, నేను ఈ దేహమును విడిచిపెట్టి ప్రభుతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాను అంటాడు. ఎవరైనా అనగలము ఆ మాట? ఎంతైనా వర్షిప్ చేస్తాము, ఎంతైనా ప్రార్థన చేస్తాము, కానీ ఈ దేహమును విడిచిపెట్టి ప్రభుతో కూడా ఉండటానికి ఇష్టపడుతున్నాము అంటాడు. 2 కొరింథీ పత్రికలోనే 5వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు. వాళ్ళ విశ్వాసం వేరు, మన విశ్వాసం వేరు. వాళ్ళందుకే దేనికి భయపడలేదు. వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది ఏంటంటే దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు, లేపేస్తాడు. హల్లెలూయా. మనం చంపేస్తారేమని భయపడతాము, వాళ్ళకేం నిరీక్షణ, దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు, లేపేస్తాడు. అంతేకాదు మేము ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు దగ్గర ఉండటానికి. ఎప్పుడైనా చదివినప్పుడు ఏమనుకున్నారా మాట మీరు? ఎవరైనా అనుకున్నారా? దేవుని వాక్యము మనల్ని మన యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్స్ని చూపిస్తుంది. ఈ దేహమును విడిచిపెట్టి ఏమనుకుంటున్నాము, ప్రభువునొద్ద నివసించుటకు. అందరు చెప్తారా? ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండుటకు ఇష్టపడుచున్నాము. నివసించుటకు ఇష్టపడుతున్నాము. ఇష్టపడుతున్నారా? హలో. ఈ ఈస్టర్ మనకిచ్చే గొప్ప నిరీక్షణ ఏంటంటే మనము ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండటానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోలీ స్పిరిట్ మనలో ఏం పని చేస్తుందంటే మనలో పనిచేసే శరీర క్రియలు అన్నింటినీ కూడా చంపితే మనకేం కలుగుతుందంటే ప్రభు దగ్గర ఉండాలనేటువంటి ఇష్టము కలుగుతుంది. ప్రభువును ప్రేమించినప్పుడు ప్రభుతో ఉండాలి అని మనం అనుకుంటాం. ఆమేన్.
హల్లెలూయా. లాస్ట్ వర్స్ ఒకటి చూపించి మనం ఆరాధనలోనికి వెళ్దాం. 1 Thessalonians 4:13 and 14. 1 Thessalonians 4:13 and 14. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:13-14 చదువమ్మా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని ఆమేన్. రక్షణలో రక్షణ అన్నాడు, రాకడలో ఎవరు ప్రభుతో కూడా ఉంటారు అక్కడ చెప్తున్నాడు. యేసు మృతి పొంది తిరిగి లేచారని మీరు నమ్ముతున్నారు గనక అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. హల్లెలూయా. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఏం చేస్తాడట? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసునందు నిద్రించిన వారిని, మృతుల్లో నుండి యేసు తిరిగి లేచాడని మనం నమ్ముతున్నాము గనక దేవుడు ఏం చేస్తాడట? మనల్ని కూడా, అంటే మృతి నొందిన తరువాత ప్రియమైన దేవుని నిద్రించిన వారికంటే మనం ముందుగా లేపబడము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిద్రించిన వారు ముందు లేపబడతారు. దేవుడు వచ్చినప్పుడు వారిని తీసుకొని మన ఎదుట ప్రత్యక్షమవుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మనమందరమును కూడా ప్రభుతో కూడా యుగాలు ఉంటాము. మిలీనియంలో ప్రభుతో కూడా మనము కూడా పరిపాలన చేస్తాం. హల్లెలూయా. కనుక ఇతరుల వలె మనం ఏమవకూడదు. మరణమును గురించి నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే మనకు దేవుడు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఏంటంటే ఈస్టర్ మనందరికి కూడా గొప్ప నిరీక్షణ ఇచ్చింది. ఏంటంటే మనము కూడా తిరిగి లేస్తాము. హల్లెలూయా. దేవుడు యేసు క్రీస్తును లేపాడు. అది ఈస్టర్ అక్కడితో ఆగిపోలేదు, మనల్ని కూడా లేపుతాడు. హల్లెలూయా. అప్పుడే నీకు ఈస్టర్లో ఉన్న ఆనందం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే నువ్వు ఆ అవగాహనలోకి వచ్చినప్పుడు మాత్రమే యూ క్యాన్ షేర్ ద గాస్పల్. వారు సువార్తను ఎందుకు ప్రకటించగలిగారంటే వారికి నిరీక్షణ ఉంది. వారికి ఈ జీవితం గురించిన ఆలోచన లేదు. వారికి నిత్యత్వములో ప్రభుతో కూడా ఉంటామనేటువంటి నిరీక్షణతో వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ఈస్టర్ రక్షణనిచ్చింది. ఈస్టర్ మనకు ఏమిచ్చింది? ఇంకా గొప్ప విజయం ఇచ్చింది. పరిశుద్ధాత్మ మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మనకేమిచ్చింది? శరీర క్రియల మీద గొప్ప జయమునిచ్చింది. మూడవది ప్రియ దేవుని బిడ్డలారా, మనకు గొప్ప నిరీక్షణ ఈస్టర్ మనకిచ్చింది. మన జీవితాల్లో మరణము మనకు అంతము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణము ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా ప్రభుతో కూడా మనము యుగాలు కూడా ఉండినట్లుగా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? లేపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చివరిగా ఈ ఈస్టర్ సువార్తను మనం ప్రకటించేటప్పుడు ఈస్టర్ సందేశాన్ని ఇవ్వాలి. ఏంటంటే యేసు మన కొరకు, మన పాపముల కొరకు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దట్ ఈస్ ద గాస్పల్. నమ్మితే నీకు రక్షణ. నమ్మిన ఎడలా రక్షింపబడదు, నమ్మని ఎడలా కంగారు పడద్దు. సువార్త ఏమన్నది? నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే ఏంటి? శిక్షించబడతాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, శిక్ష అనే మాట మనం మాట్లాడకపోతే మనుషులకి ఏం రాదు? పిల్లలకి అందరం కూడా ఇప్పుడు ఏంటి రూలు? పిల్లల్ని ఏం చేయకూడదు, ఎవరిని కూడా ఏం చేయకూడదు. బైబిలే ఉంది, నమ్మితే రక్షించబడతాం, నమ్మకపోతే శిక్షించబడతాం. మనం అన్నీ ఆఫే చెప్తాం. ఏమనుకుంటారో అనుకుంటాం. మనం ఏమంటాం? ఏమనుకుంటారు? యేసు ప్రభు గారి నుంచి ప్రధాన యాజకులు ఏమనుకున్నారు? నువ్వు మొఖమాటం లేనివాడు అని మాకు తెలుసు. ఏంటన్నారు ఆయన? నాకు బాగా మొఖమాటం. యేసు ప్రభు ఎలాంటి వాడు? మొఖమాటం లేనివాడు. ఎవరన్నారు? నువ్వు ఎదురుగుండా ఎవరు వచ్చినా వాళ్ళ గురించి చెప్పేస్తున్నావు. సొన్నం కొట్టిన సమాధి అంటున్నావు. నువ్వు ఏమంటున్నాడు? సొన్నం కొట్టిన సమాధి అంటున్నావు. ఇప్పుడు అందరు చాలామంది వాళ్ళు మంచిగా ఈ బరియల్ గ్రౌండ్కి వెళ్ళి ఏం చేస్తారు అందరూ? యేసుప్రభు ఏమన్నాడు? అవి కాదు, మీరు సొన్నం కొట్టిన సమాధులు అన్నారు. అది చాలా కఠినమైన మాట. నీకు మొఖమాటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా సువార్త చెప్తున్నప్పుడు మొఖమాట పడవలసిన అవసరం లేదు, కాంప్లికేషన్గా చేయవలసిన అవసరం లేదు. యేసు నీ కొరకు మృతి పొంది ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దట్ ఈజ్ ద గాస్పుల్. బైబిల్ చెప్తుంది ప్రభు
ప్రతి మనుష్యుని కొరకు కూడా ఆయన మరణమును అనుభవించాడు. దట్ ఈస్ ద గాస్పల్. ఆ గాస్పల్ని మీరు షేర్ చేయండి. ఆ నమ్మిన వారిని రక్షించుటకు అది దేవుని శక్తి అయినది. హల్లెలూయా. కనుక ఇప్పుడు అందరూ ఎంతమంది ఉన్నారు సువార్థికులు? ఇప్పుడు చర్చిలో ఎంతమంది సువార్థికులు ఉన్నారు ఇప్పుడు? చూడండి, నేనే చెప్పండి. మీరు మేమే ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిన్న చెప్పారు దేవుని సేవకులు, సువార్త చెప్పకపోతే మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. కనుక మిగతా మనం ఎన్ని చెప్పినా కూడా అవన్నీ కాదు. దేవుడు మనల్ని భూమి మీద ఎందుకు ఉంచాడంటే సువార్తను ప్రకటించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకి ఇంకను ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కనుక సువార్తను ప్రకటిద్దాం. చాలామంది అనుకున్నట్లుగా బూరలు తీసుకొని అవి తీసుకొని కాదు, సింపుల్గా కలిసిన ప్రతి మనిషికి కూడా ఇది నమ్మితే నీకు రక్షణ. మీకేం జరుగుతుందో తెలుసా? హోలీ స్పిరిట్ విల్ కన్విక్ట్ దెమ్. మనం ఎవ్వరినీ రక్షించలేము. మనం ఎవ్వరిని ఏం చేయలేము? రక్షించలేము. హోలీ స్పిరిట్ విల్ కన్విక్ట్. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. వారు దేవుని యొక్క వారికి కృప అనుగ్రహించబడితే వారు రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.